ఇది కథ. ఇక తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజు. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ. ఈ నెలాఖరుతో ఉత్తర్వులు జారీ అన్నప్పుడు అఫస్టఫీ అవసరం లేదు భాస్కర్. ఈ నెలాఖరుతో ప్రస్తుత సీఎస్కే రామకృష్ణారావు పదవీకాలం ముగియనుంది. జూలై 1 నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు బాధ్యతలు. కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి పదవి నుంచి తెలంగాణ క్యాడర్కు రాక రాష్ట్ర పరిపాలనతో పాటు కేంద్రంలోనూ కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది. మళ్ళా తెలంగాణ క్యాడర్ 1992 బ్యాచ్కి చెందిన. ఇక గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ పై మోసం కేసు. తక్కువ ధరకే బంగారం పేరుతో 30 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు. తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానంటూ బాధితుల నుంచి లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఫిర్యాదు. సీఎం పోలీస్ కమిషనర్కు సన్నిహితుడు అంటూ నమ్మించి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు. డబ్బులు తిరిగి అడగగా ఐఫోన్లు 20 లక్షలు చెక్ ఇచ్చి పంపించిన సూర్యాబాయ్. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును నారాయణగూడ పోలీస్ స్టేషన్కు బదిలీ చేసిందంట. వీళ్ళందరూ బంగారం వేసుకుంటున్నారు. ఇక్కడ చందనార్లో ఒక ఆయన ఉంటాడు, కొండా విజయ్ అని, ఆయన రోల్డ్ గోల్డ్ అని తేలింది. ఈయనే ఎంత బంగారం వేసుకున్నాడు చూడ. ఆయన మొత్తం కుక్కలకు గొలుసులు కట్టినట్టు లేదు ఇది. కుక్కలకు గొలుసులు కట్టినట్టు లేదు ఇది. ఇంత పెద్ద ఎత్తున బంగారం వేసుకున్నారు వీళ్ళు. ఏం చేస్తున్నారో చూడు. గోల్డ్ మ్యాన్గా గుర్తింపు పొందిన సూర్యాబాయ్పై మోసం కేసు నమోదైంది. తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తారని నమ్మించి బాధితుల నుంచి 30 లక్షలు తీసుకొని బంగారం ఇవ్వకపోవడంతో పాటు డబ్బులు కూడా తిరిగి చెల్లించలేదని ఆరోపిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు. తక్కువ ధరకే బంగారం పేరుతో మోసం. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు తాను సన్నిహితుడు అంటూ నమ్మించి విదేశీ బంగారం తక్కువ ధరకే అందిస్తామని చెప్పి బాధితుల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐఫోన్లు చెక్ ఇచ్చి పంపించిన సూర్య బంగారం కానీ డబ్బులు కానీ తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు సూర్యాబాయ్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా తన వద్ద ఉన్న 3 ఐఫోన్లను ఇచ్చి వాటి విలువ 10 లక్షలు ఉంటుందని చెప్పడంతో పాటు 20 లక్షల చెక్ కూడా ఇచ్చి వారిని పంపించినట్టు సమాచారం. బాధితులపైన ఫిర్యాదు. బాధితులు వెళ్లిన అనంతరం వారిపైన అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో సూర్యాబాయ్ ఫిర్యాదు చేశారు. తనను బెదిరించి 3 ఐఫోన్లు లాక్కెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణలో అసలు విషయం వెలుగులోకి. అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా హిమాయత్ నగర్, నీలోఫర్ ప్రాంతాల్లో బాధితులు బంగారం కోసం సూర్యాబాయ్కి 30 లక్షలు చెల్లించినట్లు తేలింది. దీంతో అత్తాపూర్ పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి దర్యాప్తు కోసం కేసును నారాయణగూడకు. మరి మీకు ఎట్లా రాదా నాకు అర్థం కాదు. మీరు బంగారం కొనుక్కోవాలంటే మీకు షాపులు ఉన్నాయి కదా, బోలెడు జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి కదా. తక్కువ ధరకి ఎట్లా వస్తుందబ్బా? ఎన్ని మోసాలు, రెగ్యులర్గా మోసాలు జరుగుతున్నా కూడా తక్కువ ధరకి ఎట్లా వస్తుంది? దుబాయ్లో, అమెరికాలో, అక్కడో ఇక్కడో దుబాయ్లో క్వాలిటీ బంగారం దొరుకుతుంది అని కొంటుంటుంది. అలా మనోడు ఎవడన్నా ఉంటే తెప్పించుకోండి, కానీ గీరని పట్టుకుంటే ఏమొస్తుందా?